మిత్రులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలండి. మొన్న ఫేస్బుక్లో ఓ పోస్ట్ చూశాను. అందులో బాధాకరమైన సంగతి ఏంటంటే, హర్యానాలో ఒక వ్యక్తి అట గోమాంసం తిన్నాడనే హత్య చేయడం జరిగింది. అయితే వేద కాలంలో, మనుస్మృతి కాలంలో వేద బ్రాహ్మణులందరూ కూడా గోమాంసం విధిగా తిన్నారు. చూడండి, మనుస్మృతి 5వ అధ్యాయంలో ఈ మాట ఉందండి. శాస్త్ర విధానం ప్రకారం శ్రాద్ధ మధుపర్కములతో నియమితుడైన ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, ద్విజుడు పశుమాంసం విధిగా తిని తీరాలి. అట్లు ఆ ద్విజోత్తముడు మాంసభక్షణ చేయకుంటే 21 జన్మలో పశువుగా పుడతాడు. అంటే మనుస్మృతి కాలంలో బ్రాహ్మణుడు సైతము గోమాంసము, పశుమాంసము తిని తీరాలట. అలా తినని బ్రాహ్మణుడు 21 జన్మలో పశువుగా పుడతాడట. ఆ పశువుగా పుట్టిన ఆ బ్రాహ్మణుని ఏం చేస్తారంట, ఇతరులు కోసుకొని తింటారు. ఒక జన్మలో అతన్ని పశువుగా పుడుతూ ఉంటాడు, కోసుకొని తింటుంటారు. అలాంటి భయం పెట్టారు. ఆ దినాల్లో బ్రాహ్మణుడే విధి ప్రకారంగా పశుమాంసం తినాలట. మరి సామాన్య జనులు మరి తప్పకుండా తినాలి. అది మనుస్మృతి కాలంలో అందరూ మాంసాహారులే, ఆర్యులైనా అనార్యులైనా, వాళ్ళు బ్రాహ్మణులైనా అబ్రాహ్మణులైనా, వారు ఎవరైనప్పటికైనా సరే మనుస్మృతి కాలంలో అందరూ కూడా మాంసం తినవలసిందే. అందరూ మాంసాహారులే. గోవును మాత్రమే రక్షించడానికి కారణం అంటే అధికంగా వధింపబడింది ఏంటంటే గోవే. చూడండి, శుక్ల యజుర్వేదము 8వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, యజ్ఞార్థము వధించిన గర్భిణీ గోవు యొక్క పిండమును అగ్నిలో వేయవలను, మాయ చుట్టిన 10 నెలల పిండమును కంపించవలను, వాయువు వలెను సముద్ర తరంగముల వలెను కంపించవలను, దశమాస గర్భ పిండము కంపించవలను. గర్భిణీ గోవు నీ గర్భము యజ్ఞయోగ్యమైనది, నీ యోని స్వర్ణమయమైనది, నీ పిండము వికలము కాని అవయమును కలది. ఈ గర్భమును తల్లికి కలుపుచున్నాము, గర్భ రక్తముచే హోమము చేయవలను. అంటే 10 నెలల గర్భవతి అయిన గోవును కూడా వారు వధించి, ఆ కడుపులో ఉన్న పిల్లను కూడా వధించి దాని రక్తముతో దేవునికి హోమం చేసేవారట. కాబట్టి ఏమిటి ఆ కుట్ర అంటే, అందులో గోవును మాత్రమే అధికంగా వధింపబడదని గోవుని రక్షించారు. ఎలా రక్షించారంటే, మాంసం తినకూడదు, గోవుని తినకూడదని అంత చెప్పినప్పటికైనా సరే ఈ మన దస్యులు, సామాన్య ప్రజలు వినడం లేదు. గోవధ జరుగుతూనే ఉంది, గోవుని తినేస్తానన్నారు. అయితే కోడి దేవతలను తీసుకొచ్చి ఆ గోవులో దోషించారు. మీరు ఆ బొమ్మ చూసినట్లయితే ముక్కోటి దేవతలు గోవులో పట్టించలేరు కాబట్టి ఆ బాడీలో అక్కడక్కడ ప్రముఖమైన దేవతలను పెట్టారు. కొన్ని దేవతలను కాళ్ళలోను, కొన్ని దేవతల ముట్లోను, కొన్ని దేవతలను కొమ్ముల్లో కూడా దోషించారు. కానీ ముక్కోటి దేవతలను వేయాలంటే సాధ్యపడదు కాబట్టి ముక్కోటి దేవతలు గోవులో ఉన్నాయి. గోవు మాత, అమ్మ అంటే ఏం చేస్తారంటే, ప్రజలు ఏం చేస్తారు, దేవుడు అంటే చంపరు కదా. కాబట్టి ఈ గోవులోకి ఏం చేశారని ముక్కోటి దేవతలు ఉన్నారని ప్రజలకు బోధించడం, నమ్మించడం జరిగింది. కాబట్టి ఈ గోవుని ఇప్పుడు అన్ని జీవులను చేసి గోవుని పూజించడం మొదటి ముక్కోటి దేవతలు గోవులో ఉన్నాయి అని నిలిచిన మూల పురుషులకి, ఆ వేద బ్రాహ్మణులకు గోవులో దేవతలు ఉన్నాయని, లేదంటే గోవు దేవతని, గోవులో ముక్కోడి దేవుళ్ళు ఉన్నారనే సంగతి వాళ్ళకి తెలీదా అని నా ప్రశ్నే సుమా అండి. సోదరులరా, చూడండి, అధర్వణ వేదము 12వ ఖండము 4వ అనువాకము 1వ సూక్తము 1వ మంత్రములో గోవు
ఇక్కడ గొడ్డు ఆవుని వసే అనడం జరిగింది. చూడండి, గర్భము ధరించిన గోవు వసే అగుచున్నది అంటే ఒక గొడ్డు ఆవుని ఏమని పిలిచేవారట? వసే అని పిలిచేవారట. అదే అధర్వణ వేదము 12వ అనువాకము 12వ ఖండము 4వ అనువాకము 1వ సూక్తము 43వ మంత్రములో, నారదా నీవు విద్యాంసుడవు, అందువలన అడుగుచున్నాను, మానవ లోకమున ఎన్ని విధముల వశలు ఉన్నవి, బ్రాహ్మణుడు దేనిని భుజించరాదు. అంటే బ్రాహ్మణులు ఆ దినాన్ని గోమాంసం భుజించేవారట. అయితే బ్రాహ్మణుడు తినవలసిన గోవులు అన్నీ కావట. బ్రాహ్మణుడు తినవలసిన గోవులు కొన్ని రకాలు అని నారదుని బృహస్పతి అనే ఋషి అడుగుతున్నాడు. బృహస్పతి అనే బ్రాహ్మణుడు అడుగుతున్నాడు. అయితే నారదుడు అంటాడు బృహస్పతి సంపదను కోరు బ్రాహ్మణుడు విలప్తి సోతవశ దీనిని భక్షించరాదు. 45వ వచనం 45వ మంత్రం. నారద నమస్కారము. వశ విద్యాంసుల స్తుతియోగ్య, వీనిలో అతి భయంకరమగునది ఏది? దేనిని దానము చేయకున్న పరాభవము జరుగును అని అడుగుతున్నాడు. అంటే ఆ దినాల్లో గోవులను బ్రాహ్మణులకు దానం చేశారు. బ్రాహ్మణుడికి కానీ దానం చేయకపోతే పరాభవం జరుగుతుందట. అది ఇక అంటున్నాడు 26వ వచనంలో, బృహస్పతి సంపదను కోరినట్టు బ్రాహ్మణుడు విలప్తి సూతవశ దీనిని భక్షించరాదు. అంటే సంపదను కోరుకున్నటువంటి బ్రాహ్మణుడు అన్ని గోవులను తినకూడదట. విలప్తి సూతవశ దీనిని భక్షించరాదు. అయితే బ్రాహ్మణుడు అటు తినవలసిన ఆవులట ప్రత్యేకంగా ఉన్నాయట. వాటి గుణమును బట్టి, వాటి యొక్క స్వభావం బట్టి, వాటి దాన్ని బట్టి బ్రాహ్మణుడు తినాలట. అంటే గోవులన్నింటినీ కూడా తినకూడదట. అయితే ఇంకా బాగా బలిసిన గోవులను తినవచ్చట. చూడండి 48వ మంత్రం. ఇంటిలో భీమవసే ఉండి దానిని యాచించుటకు వచ్చిన వానితో, బ్రాహ్మణ ఇది మీ కొరకే అవిరూపమై ఉన్నది అనవలను. అంటే భీమవశని తినొచ్చట. 53వ మంత్రంలో ఏముందంటే, హృత లేక అహృత వశను వండినవాడు జింహ దేవతలను బ్రాహ్మణులను అణచిన వాడగుచు లోకమున దుర్గతి పాలగుచున్నాడు. బ్రాహ్మణుడు కానివాడు, చూడండి మరొక దాశరథి గారు మరొక ఎవరినిచ్చారు, అబ్రాహ్మణులు వశను వండరాదు, అది నిషేధము విధించినాడు. బ్రాహ్మణుడు సహితము ఇంట వండరాదు, వశ పురోడోసముగా వినియోగమగునని చెప్పినాడు. అయితే బ్రాహ్మణుడు కానివాడట ఆ మాంసాన్ని వండకూడదట. కేవలం బ్రాహ్మణుడైతేనే ఆ వస్తుని వండాలట. అది దేవునికి అర్పించాలట. తర్వాత తాను తినాలట. తర్వాత వచ్చిన ప్రజలకి ఆ మాంసాన్ని పెట్టాలట. నిస్సందేహముగా వేదం చెప్తుంది, అలాగే మనుస్మృతి చెప్తుంది, అలాగే ఉపనిషత్తుల్లో కూడా రాయబడి ఉందండి. ఇది బృహదారణ్యక ఉపనిషత్తు 8వ అధ్యాయము 4వ బ్రాహ్మణము 18వ మంత్రముది. పండితుడు ప్రసిద్ధుడును సభలో మనోహరమైన వాక్యములను పలికిడివాడగు కుమారుడు కలుగునుగాక. ఆ పుత్రుడు సమస్త వేదములను అనుసరించి అధ్యయనం చేయునుగాక. సంపూర్ణ ఆయుస్సును పొందునుగాక అని ఆ దంపతులు కోరుచో అధిక వయస్సు గల ఎద్దు మాంసముతో మాంసాన్నమును వండించి నెయ్యి కలిపి స్త్రీ పురుషులు
భక్షించవలయును. ఆ స్త్రీ పురుషులు అట్టి పుత్రుని కనుటకు సమర్థులగుదురు. అంటే అధిక వయసున్న ఎద్దు మాంసాన్ని తింటేనట గొప్ప సభలో మాట్లాడగలిగిన ప్రావీణ్యత కలిగిన ఒక వక్తను దీర్ఘాయుసు గల పుత్రుడిని కనడానికి సమర్థులవుతారట. ఏంటి? ఎద్దు మాంసం తింటేనా? ఆ దినాల్లో అలాగ బోధించారు కాబట్టి ఈ వేదాల్లోనూ ఈ ఉపనిషత్తుల్లోనూ మనుస్మృతిలోనూ అలా రాయబడేది. అప్పుడు అందరూ మాంసమే తినేవాడు. అయితే ఇప్పుడు హర్యానాలో ఉన్న ఆ గోమాంసం తినే వ్యక్తి వేదంలో ఉన్నదే కదా చేశాడు. అది దానికి మరి వేదమే చెప్తుంది కదా. మరి వేదకాలంలో వేద బ్రాహ్మణులు తిన్నారు అంటే తినమని చెప్పలేదు, కానీ తినమని చెప్పడం లేదు, కానీ అది ఒక వేదకాలమున మాంసం తిన్నారు. వేద బ్రాహ్మణులు తిన్నారు, అందరూ తిన్నారు. గనులు, సామాన్యులు, విద్యావంతులు, జ్ఞానులు, ఆర్యులు, అనార్యులు అందరూ కూడా భక్షకులే. అదేదో పెద్ద తప్పు చేసినట్లుగా ఆ వ్యక్తి ప్రాణం తీసేయడం కరెక్ట్ కాదు. అయితే ఆర్యులు కాని వారు కూడా మాంసం తింటారు చాలామంది. అది ఎవరి ఇష్టం వాళ్ళు. అలాగే మాంసం తిన్నా తప్పు కాదు. అయితే అదేదో పెద్ద తప్పు చేసినట్టుగా ఆ మనిషి ప్రాణం తీసేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ గోవులో ముక్కోటి దేవతలు ఉన్నాయని వేద బ్రాహ్మణులకు తెలియదు అంటారా? అంటే వేదాంగములను మనకు అందించిన విద్యావంతులకి, ఆ జ్ఞానులకి గోవులో ముక్కోటి దేవతలు ఉన్నాయని సంగతి తెలియకపోయిందా? ఆలోచించేయాలి. మరి వేద బ్రాహ్మణులకే లేని శిక్ష మనకేమొచ్చిందండి? వేద బ్రాహ్మణులకి లేని తెలివి మనకి ఎక్కువ వచ్చిందా? వేద ఋషులు వారి దృష్టిలో గోవు మనం దేవత చేసేసుకున్నాం, కానీ వేద ఋషుల దృష్టిలో కూడా అది కూడా అన్ని జీవుల్లో ఒక జీవి, అన్ని ప్రాణుల్లో ఒక ప్రాణి. దాన్ని మనుస్మృతి ప్రకారంగా సృష్టికర్త అయిన దేవుడట ఈ జంతువులను ఎందుకు సృష్టించాడంటే దేవుని దేవుని ఒక అర్పణ కొరకు సృష్టికర్త సృష్టించాడని మనుస్మృతిలో ఉంది. యజ్ఞయాగముల్లో గోవధ తప్పు కాదట. యజ్ఞయాగాల్లో గోవధ తప్పు కాదని మనుస్మృతి 5వ అధ్యాయంలోనూ ఉంది. బ్రహ్మ సహజంగానే యజ్ఞం కోసమే కొన్ని రకాల పశువులను సృజించాడు. ఈ జగత్తు యొక్క సంక్షేమం కోసమే యజ్ఞయాగాలున్నాయి. అందువల్ల యజ్ఞాలలో పశువధ నింద్యము కాదు. అంటే పశువధని నిందించవలసిన అవసరం లేదు. వేద ఋషులు పెద్దవారికి లేని తప్పు మనకు వచ్చిందా? వాళ్ళు దేవుని ఆ గోవుని మాత అని నమ్మితే, గోవులో ముక్కోటి దేవతలు ఉన్నాయని నమ్మితే వారు తింటారా? అసలు మనుస్మృతి కాలంలో తింటారా? వేద కాలంలో తింటారా? కాబట్టి ఒక సామాన్యమైన ఒక గోవు కొరకు ప్రాణం తీయడం న్యాయం కాదు. విజ్ఞులు ఆలోచించాలి. మంచి సమాజాన్ని సృష్టించుకుందాం. ఈ భూమి మీద దేవునికి ఇష్టంగా ఈ భూమి మీద జీవించుదాం. దేవుని కృపను పొందుదాం. దేవుడు మిమ్మలను దీవించుగాక.